అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కనిపిస్తున్న ఇండివిజువల్ హౌస్ సేల్కి ఉంది. బిల్డింగ్ ఎలివేషన్ చూడండి. డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది. స్థలం కొని దగ్గరుండి కన్స్ట్రక్ట్ చేయించుకున్నారండి. చాలా బాగా డిజైన్ చేశారు. ఇల్లంతా సూపర్గా ఉంటుంది. అండ్ ప్రైస్ చూసినట్టయితే బాగా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ 40 లక్షల బడ్జెట్లో ఉంది. ఈ 40 లక్షల బడ్జెట్లో ఇల్లు అనేది అందరూ చూసే బడ్జెట్ అండి. అంటే మోస్ట్ ఫేవరెట్ బడ్జెట్ రేంజ్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు ఖచ్చితంగా హౌస్ నచ్చుతుంది. కబోర్డ్లన్నీ చేసున్నాయి. టీవీ యూనిట్ కబోర్డ్ అండి. ప్రతిరోజు మన ఛానల్లో ప్రాపర్టీ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇది ఒక బెడ్రూమ్. కబోర్డ్లు చేసున్నాయి. పైన సీలింగ్ చేసింది. జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ అండి. 1 సంవత్సరం అవుతుంది కన్స్ట్రక్షన్ పూర్తయ్యి. పడమర ఫేసింగ్ ఇల్లు ఇది. వెస్ట్ ఫేసింగ్ అండి. టోటల్ 96 గజాల్లో డిజైన్ చేయటం జరిగింది. ఇక్కడ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. G+1కి ప్లాన్ ఉంది. కాకపోతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కట్టారు. ఇంటి ముందు పెద్ద రోడ్ అండి. ఖచ్చితంగా మీకు ఏరియా నచ్చుతుంది అండ్ ఇల్లు కూడా నచ్చుతుంది. చాలా రీజనబుల్ బడ్జెట్ అండి. 40 లక్షలకి ఇలాంటి హౌస్ అంటే మీరు త్వరపడాలి, లేట్ చేయొద్దు. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఫోన్ చేసి వచ్చి చూడండి. సో చూసారు కదా, ఇది ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది లొకేషన్ ఎక్కడంటే విజయవాడ దగ్గర పాతపాడు లొకేషన్ అండి. సో మీకు నచ్చితే వచ్చి చూడండి. చూస్తే క్లారిటీ వస్తుంది. 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. వాస్తు ప్రకారం దగ్గరుండి సొంతంగా కట్టించుకున్న ఇల్లు అండి. ఇటుపక్క వంటగది ఇచ్చారు. టోటల్ 96 గజాలు, ఒక్కటే ఫ్లోర్ ఉంటుంది. పడమర ఫేసింగ్ ఇల్లు. కన్స్ట్రక్షన్ పూర్తయ్యి 1 సంవత్సరం అవుతుంది. కబోర్డ్లన్నీ చేసున్నాయి. ప్రైస్ 40 lakhs అండి. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్లో ఇదంతా వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా. చాలా బాగుందండి ఇల్లంతా. 40 లక్షలకి ది బెస్ట్ హౌస్ మీరు సొంతం చేసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా వచ్చి చూసి కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.